అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది వచ్చి మనకు ఈ నార్త్ సీడ్ వాళ్ళది సాంకేత్ సీడ్ అయితే మనం పంట అయితే చూస్తున్నారు. సో మనం ఈ సంవత్సరం అనేది 2025 సంవత్సరంలో 2 రకాల సీడ్స్ అయితే సాగు చేస్తున్నాము ఈ బోరు వసతి కింద. ఒక సీడ్ వచ్చి నార్త్ సీడ్ వాళ్ళది సాంకేత్ అయితే సాగు చేస్తున్నాము. అలాగే మనకు ఈ క్రిస్టల్ వాళ్ళది 369 అయితే సాగు చేస్తున్నాము. ఈ షార్ట్ వీడియోలో అయితే సాంకేత్ గురించి తెలుసుకుందాం. సో మనకి సాంకేత్ గురించి ముందుగా తెలుసుకున్నట్లయితే ఇందులో స్పెషల్గా చెప్పుకోవచ్చు ఏంటంటే సైడ్ బ్రాంచెస్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇది ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. దీనికి వచ్చి నేను ఎలాంటి స్ప్రేయింగ్స్ అయితే చేయలేదు. మొదటి దఫా ఎరువులు వేయలేదు, స్ప్రేయింగ్స్ అయితే కూడా చేయలేదు. సో ఇప్పటికే మనకు దాదాపుగా అయితే బ్రాంచెస్ అనేది మంచిగా వస్తున్నాయి. సో కొద్ది వరకు దోమ సమస్య, ఈ పచ్చదోమ సమస్య ఉంది. అలాగే మనం లైట్గా నల్ల జిగి అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నాను. సో వర్షం పడితే మొదటి స్ప్రేయింగ్ అయితే చేస్తాను. అలాగే మొదటి దఫా ఎరువులు అయితే పెడతాను. సో ఖచ్చితంగా అయితే రేపు అయితే ఈ ఒకదానికి నార్త్ సీడ్ సాంకేతిక అయితే దాఫా ఎరువులు వేయాలనుకుంటున్నాను. సో దానికి సంబంధించి ఏం వేసాను అనేది కూడా మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను. సో నార్త్ సీడ్ సాంకేతిక అయితే చాలా మంచిగా మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా నెల రోజుల పంట ఇది. ఇప్పటి వరకు అయితే చాలా మంచిగా ఉంది సీడ్ అయితే. బ్రాంచెస్ అనేది ప్రధానంగా అయితే నేను చూసుకోవచ్చు. బ్రాంచెస్ అనేది చాలా మంచిగా వస్తుంది ఇది వచ్చి. సో ఇదే కాకుండా మీరు మొత్తం చూసుకోవచ్చు. తోట అనేది ఓవరాల్గా ఈ విధంగా ఉంది. సో డాట్లు అనేది ఎక్కువగా ఉంది. సో సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో దీన్ని డాట్లు అనేది కూడా మళ్ళీ పెట్టలేదు. సో షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి పత్తికి సంబంధించి వీడియోస్ అయితే తెలియజేస్తూనే ఉంటాను.